హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ SD1 ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. అందులో ఇనీషియల్ రౌండ్ వచ్చేసి అసెస్మెంట్ రౌండ్. ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతాము. అందులో మొత్తం DSA గురించే ఉంటుంది. ఇంటర్వ్యూయర్ వచ్చేసి ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాడు. ఆ లింక్ ద్వారా మనం క్వశ్చన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అవి DSA క్వశ్చన్సే. DSA క్వశ్చన్స్ అంటే ట్రీస్, గ్రాఫ్స్ ఆర్ లింక్ లిస్ట్, స్టాక్స్, క్యూస్ పైన ఉంటుంది. ఇనీషియల్గా మన క్యాపబిలిటీని బట్టి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఒకవేళ అది సాల్వ్ చేయకపోతే ఈజీ క్వశ్చన్ ఇస్తాడు. మనం మాత్రం మన DSA పైన క్లియర్ ఫోకస్ ఉండాలి. ఒకవేళ సెకండ్ రౌండ్ షార్ట్ లిస్ట్ అయితే థర్డ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతాము. దాంట్లో మనం మన కాలేజ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే దాని గురించి అడుగుతారు. అయిపోయిన తర్వాత టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు. టెక్నికల్ క్వశ్చన్స్లో మనం ఎంత బాగా చెప్తే పర్ఫార్మెన్స్ని బట్టి థర్డ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతాము. అప్పుడు థర్డ్ రౌండ్ కూడా సెలెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ HR రౌండ్ ఉంటుంది. బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, బట్ కాన్ఫిడెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ని చెక్ చేస్తారు. లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నామో లేదా చెక్ చేస్తారు, అంతే. దట్స్ ఇట్.